అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై, వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలను మళ్లించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4256 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు ఆవిష్కరించనున్నారు. దాదాపుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే వారధి వద్ద ఉన్నామో ఇది విజయవాడ నగరానికి ఎంటర్ అయ్యే బ్యారేజ్ ఇది. దీన్ని వారధి అంటారు. ఈ వారధి పైనుంచి కూడా నగరం లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రాకపోకలు అంటే ఇది NH రోడ్డుకి నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉన్న రోడ్డు. దీనికి ఎటువంటి ఆంక్షలు ప్రస్తుతం పోలీసులు అయితే ఏర్పాటు చేయలేదు. వెళ్ళే వాహనాలు కానీ వచ్చే వాహనాలు కానీ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 4246 మంది పోలీసులు ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బందోబస్తుగా ఉండబోతా ఉన్నారు. మనం ఈ బందోబస్తులో ఒకసారి చూసుకుంటే కనుక 13 మంది ఎస్పీలు ఈ విధుల్లో హాజరవుతున్నారు. అలాగే 13 DSPలు కూడా విధుల్లో హాజరవుతూ ఉన్నారు. అలాగే 46 ACPలు, అలాగే 155 మంది ఇన్స్పెక్టర్లు, అలాగే 290 సబ్ ఇన్స్పెక్టర్లు కూడా హాజరవుతున్నారు. మిగతా ఈ ఎస్పీలు, DSPలు, ACPలు, ఇన్స్పెక్టర్లే కాకుండా మిగతా సిబ్బంది అంటే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్తో పాటు ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళతో కలుపుకొని దాదాపుగా 3770 మంది సిబ్బంది, మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే 4246 మంది పోలీస్ సిబ్బందితో కూడా భారీ బందోబస్తు నగరం చుట్టూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వకుండా కూడా ఎందుకంటే బ్రేక్ డౌన్ అయితే కనుక వెంటనే ఇటు ఉన్నతాధికారులతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇస్తే వితిన్ మినిట్స్లో కూడా ఆ వాహనాన్ని అక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే VIPలు, VVIPలు ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం అయితే ఎక్కడైతే ఆవిష్కరిస్తూ ఉన్నారో బందర్ రోడ్డుకు సంబంధించి ఆ రోడ్డుకు వెళ్లేందుకు VIPలు, VVIPలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్లియర్గా ట్రాఫిక్ సంబంధించి తొలగించి వెళ్ళేందుకు ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. అలాగే ఇందిరాగాంధీ స్టేడియంకు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియం లోపలికి పంపిస్తారు. ఎందుకంటే అంబేద్కర్ స్మృతి వనం వద్ద మటుకి కొంతమందికే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులకే అక్కడ ఆవిష్కరణ సమయంలో కూడా పర్మిషన్ ఇచ్చారు. మిగతా అంతా కూడా సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అంబేద్కర్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అయిపోయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సభావేదిక ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికకు వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ట్రాఫిక్కు సంబంధించి మనం ఒకసారి కనుక డైవర్షన్ చూసుకుంటే కనుక ఏదైతే పాత బస్ స్టాండ్ నుండి బెంజ్ సర్కిల్ వరకు బందర్ రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ బందర్ రోడ్డు మొత్తం కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మొత్తం కూడా క్లోజ్ చేశారు. అలాగే చెన్నై నుంచి, వైజాగ్ నుంచి వచ్చే వాహనాలను సిటీలోకి ఎంటర్ కాకుండా ముందుగానే వాళ్ళకు ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ రావడానికి ఎందుకంటే ఈ కార్యక్రమానికి సంబంధించి సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి 2,500 బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు కావచ్చు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు కావచ్చు, ఈ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేషనల్ హైవే మీదుగా వచ్చే వాహనాలందరికీ కూడా వివిధ రూటుల్లో కూడా తరలించేస్తూ నగరం బయట నుంచి వాళ్ళకి చూస్తూ ఉన్నారు. అలాగే ఏది సభకు ఉందో ఈ సభకు వచ్చే వాళ్ళందరికీ కూడా సంబంధించి BRTC రోడ్డు, అలాగే చుట్టుకుంట, అలాగే విద్యార్థిపురం, అలాగే వజ్రగ్రౌండ్కి సంబంధించి పార్కింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించేందుకు ఇటు పోలీసుల బందోబస్తుతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా సందిగ్ధం వ్యక్తం చేస్తూ కూడా ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధమైనవి కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.